హాయ్ టు ఎవరీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాం. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది. మన ఛానల్లో చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అనమాట వీడియో పెట్టి. రెగ్యులర్గా అయితే వీడియో పెడదాం అనుకుంటున్నా కానీ అవ్వలేదు. కొన్ని కొన్ని ఉండడం వల్ల అవ్వలేదు అనమాట. సో ఈసారి అయితే కంటిన్యూగా రెగ్యులర్గా పెట్టాలనుకుంటున్నాం వీడియోస్ అయితే. సో అలాగే ఇంటికి వెళ్ళి రావాలి, ఇంటికి వెళ్ళి వచ్చేది ఉంది. రైనీ అయితే ఇక్కడే ఉంది, ఎగురుతుంది అనమాట, వీడియోలా కనిపిస్తా అన్నట్టుగా. వచ్చేసావు రైనీ, రా. నేను కొంచెం సోఫా పైన కూర్చున్నా అనమాట, సో అది ఎగురుతుంది, రా. ఇదిగోనండి రైనీ అయితే. చాలా రోజులు అవుతుంది కదా చూపించి. మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూస్గా వీడియోస్ పెడితే కనిపిస్తూనే ఉంటుంది ఏదో ఒక వీడియోలో. నేను రెగ్యులర్గా వీడియో పెట్టలేదు, కొంచెం అవ్వలేదు అనమాట. సో ఇకపై కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే. రెగ్యులర్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో రైనీని కొంచెం ఫ్రెష్ అప్ చేయాలండి. కొంచెం గలీజ్ అయిపోయింది. కొంచెం నీట్గా చేస్తే, రెడీ చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. ఈ ఫర్ ఇదంతా స్మూత్గా ఉంటుంది అనమాట. కొంచెం క్లమ్జీగా అయిపోయింది, చూస్తున్నారు కదా ఎలాగుందో. దీనికి ఫర్ వైప్స్ ఉంటాయండి, వాటితో క్లీన్ చేసుకోవాలి. ఫోము ఫర్ వైప్స్తో నీట్గా క్లీన్ చేసుకుంటే డైలీ నీట్గా కనిపిస్తుంది అనమాట. సో కొంచెం 1 డే 2 డేస్ గ్యాప్ వచ్చేసింది నేను క్లీన్ చేసి కూడా. రైనీని అయితే కొంచెం గ్రూమింగ్ అది క్లీన్ చేసేది కానీ, శుభ్రం చేసేది కానీ అన్నీ ఇంతవరకు వీడియోలో అయితే చూపించలేదు. ఈ రోజు అయితే చూపిద్దాం అనుకుంటున్నా రైనీని అయితే ఎలా శుభ్రం చేస్తాను ఏంటన్నది చూస్తూ ఉండండి. అంటే 2 వేస్లో చేయొచ్చు. ఆల్రెడీ తెచ్చి 4 months అయిపోయింది. సో ఆ స్నానం కూడా చేయించవచ్చు. ప్రజెంట్ అయితే నేనైతే దీనికి ఫోమ్ అది ఉంటుంది అనమాట. ఫోము ఫర్ వైప్స్ ఉంటాయి. సో ఇది వెట్ వైప్స్ ఉంటాయి కదండి, అలా దీనికి ఫర్ వైప్స్ ఉంటాయి అనమాట. ఫోమ్ అప్లై చేసేసి ఫర్ వైప్స్తో తుడుచుకొని కోమ్ చేసుకోవాలి. అలాగే స్ప్రే కూడా ఉంటుంది అనమాట దాన్ని. సో ఎలా ఏంటన్నది ఒకసారి చూపిస్తాను. మిస్ అవుతున్నారండి రైనీని అయితే ఎవరైనా? కష్టం అండి, రైనీతో చాలా కష్టం అనమాట కదా. నీతో కష్టమే కదా రైనీ పాపలు. పాపం సమ్టైమ్స్ నాకే అవ్వడం లేదు, తప్పదు. ఇంకా కొన్ని సందర్భాలు అన్నాయి, ఇంకా ఎప్పుడు ఒకేలానే ఉండదు కాబట్టి. సో తిన్నైతే క్లీన్ చేద్దాం ఫస్ట్ అయితే. ఇవిగోనండి రైలుకి కావాల్సినవి అయితే. టిష్యూ ఒకటి, ఇది వచ్చేసి పోమ్ అనమాట, ఇది స్ప్రే అనమాట, పోమ్ స్ప్రే. ఇది ఫర్ వైప్స్ అనమాట, ఇది కోంబు. అలాగే ఇక్కడ వచ్చేసి కళ్ళ కింద ఇది వైట్గా వస్తుందండి, దాన్ని చేతితో కాకుండా దీంతో తీస్తారనమాట. దీంతో తీస్తే ఈజీగా వచ్చేద్ది అనమాట. సో ఇవి ఇంతవరకు రైనీ అనమాట. ముందుగా అయితే ఒకసారి కోమ్తో క్లీన్ చేసుకుందామండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కోమ్ పెట్టి మళ్ళీ కోమ్ చేయాలి. రైన్ కుదురుకుండు కనిపిస్తుంది కదండి, ఒకసారి కోమ్ చేసుకోవాలి. కోంబ్ అయితే పొద్దున్న సాయంత్రం చేసుకుంటే ఈ ఫర్ అనేది ఇంకా స్మూత్గా ఉంటుందండి. ఇవి వచ్చేసి ఫర్ నాట్స్ పడకుండా, కొంచెం రింగులు అవ్వకుండా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. డైలీ 2 times కోమ్ చేస్తే. ఇంకా చూడండి హెయిర్ అయితే ఎంత వచ్చిందో. అలాగే ఇది కంటి దగ్గర అండి, ఈ కంటి దగ్గర దీంతో తీయాలి. చిన్న వైట్గా ఉంటుంది కదా, దాన్ని వైట్గా ఉన్నదాన్ని తీయాలి దీంతో. మళ్ళీ యువతల కంటిది కూడా చూపించట్టు రైని ఇటు. చూడండి ఒకసారి ఇదైతే
ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ చూడండి ఎంత వచ్చిందో దీంట్లో. అటు ఇటు అటు. అయ్యా టీ, టీ. చూడండి ఇది హెయిర్. మళ్ళీ ఒకసారి దిగుతాను. హాట్ వాటర్తో బాతింగ్ కూడా చేయించవచ్చు ఇప్పుడు, బట్ నెక్స్ట్ టైం చూపిస్తాను ఏమేమి చేయాలన్నది, ఎలా ఎలా చేయించాలన్నది. స్టమక్ దగ్గర సరిగ్గా దువ్వనివ్వదండి ఇదైతే. స్లోగా దువ్వాలి బాగా, లేకపోతే మన వేళ్ళని పట్టేసుకుంటుంది, పెయిన్ వస్తుందని. ఇటు ఇటు తిరుగు, ఇటు తిరుగు అమ్మ, ఇటు తిరుగు. ఇంకా చూడండి హెయిర్ ఎంత వచ్చిందో మళ్ళీ ఒకసారి. చూసారండి వేస్ట్ ఎంత వచ్చింది. ఆగు, వేస్ట్ ఎంత వచ్చేసిందో. మళ్ళీ ఒకసారి చెయ్యాలి క్లీన్. ఇప్పుడైతే ఫోమ్ అయింది, ఫోమ్ అయితే అప్లై చేస్తాను. బాడీ అంతా అప్లై చేసుకోవాలి వీటికి. ఈ వైప్స్ ఉన్నాయి కదా, ఈ వైప్స్తో మొత్తం ఇవన్నీ వైప్స్, ఇవి కొంచెం తడిగా ఉంటుంది అనమాట, వీటితో క్లీన్ చేసుకోవాలి. ఎందుకు నాకుతున్నావు, నాకు కూడా అలా. బాడీ మొత్తం అప్లై చేసుకోవాలి. అయ్యో ఏం నాకుతున్నావు. ఇంకొకటి తీద్దాం. ఇంకొకటి తీస్తున్నా. ఒక్క నిమిషం ఆగు. అయ్యో ఆగు. ఆగు అట ఇట్రా.
తుడుచుకున్నాం కదండి వెట్ వైప్స్తో, ఇన్ని అయినాయి అనమాట. దాదాపు 7-8 అయినాయి వెట్ వైప్స్. ఇప్పుడైతే హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, హెయిర్ డ్రైయర్తో తీసుకోవడం. మళ్ళీ ఒకసారి కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకుంటే స్మూత్ వస్తుంది హెయిర్. కొంచెం ఆగురైన ముందు కోమ్ చేసుకొని తర్వాత శుభ్రం చేసుకుంటే, తర్వాత నెక్స్ట్ మనం దీనికి ఓమ్ అండ్ ఫర్ వైప్స్తో క్లీన్ చేసుకొని కోమ్ చేస్తే త్వరగా నీట్గా అయిపోద్ది అనమాట. లేదా చిక్కులు పడిపోద్ది దీని ఫర్ వచ్చేసి జుట్టు. ఇంకో హెయిర్ దీన్ని కూడా తీసేస్తాను. ఇంతవరకు అయితే దువ్వేసాను కోమ్తో కోమ్ చేసేసాను. ఇప్పుడు ఇది కోమ్ చేసుకొని తర్వాత ఫర్ వైప్స్తో క్లీన్ చేసుకొని కోమ్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి స్ప్రే అనమాట. కోమ్ చేసుకున్న తర్వాత దీన్ని స్ప్రే చేసుకోవడమే. మళ్ళీ ఒకసారి హెయిర్ డ్రైయర్తో చేసుకోవడమే. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. రైనింగ్ అయితే రెడీ చేసేసాను, గ్రూమింగ్ అయితే చేసేసాను. చిట్టు తల్లి చూడండి మెరిసిపోతుంది. ఇప్పుడు ఈ లైట్ ఫోకస్కి మీకు తెలుస్తుందా లేదా కానీ ఇప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తుంది. బుజ్జి తల్లి, రైనులు నీట్గా బ్రష్ అప్ అయిపోయావు. ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పు? సినిమాకి వెళ్తావా? నిన్ను ఎలా చేయట్లే సినిమా థియేటర్లలో. ఇప్పుడు కానీ బయటకు విడిచిపెడితేనండి నేను రెడీ చేసిందంతా వృధా అయిపోద్ది అనమాట. ఫుల్గా మొత్తం ఆడుకొని మట్టి మొత్తం పూసుకుంటుంది బాడీ మొత్తం, ఒంటి నిండా. అలాంటిది అనమాట రైని. ఇంతకీ సబ్స్క్రైబర్స్ నువ్వు హాయ్ చెప్పావా సబ్స్క్రైబర్స్కి? చూడు, హాయ్ చెప్పు. ఇందాక నువ్వు హాయ్ చెప్పలేదుగా సబ్స్క్రైబర్స్కి. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. నేను ఫ్రెష్గా రెడీ అయిపోయాను చెప్పు, నీట్గా రెడీ అయిపోయాను చెప్పమ్మా. నేను ఎలాంటి స్మెల్ రావట్లేదు, నీట్గా ఉన్నా. ఇప్పుడు చెప్పు, నీట్గా ఉన్నాను చెప్పు. చూస్తున్నారు కదండి, అప్పటికిప్పటికి హెయిర్ అయితే అదే దీని ఫర్ అయితే షైనింగ్ వచ్చేసింది అప్పటికిప్పటికి. అంతకు ముందు కొంచెం అంత స్మూత్గా లేదు, కనిపించలేదు. ఎందుకంటే 2 days అట్లా నేను గ్రూమింగ్ చేయలేదు అనమాట. సో దానివల్ల ఇప్పుడు గ్రూమింగ్ చేసా, స్మూత్గా ఉందన్నమాట. చిట్టి తల్లి స్మూత్గా ఉన్నావే నువ్వు, నీట్గా రెడీ అయిపోయావు.
హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. నీట్గా ఉంచితే చాలా నీట్గా ఉంటుందండి. మనం నీట్గా ఉంచుకోకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి, అలానే కొంచెం ఇన్ఫెక్షన్ వస్తాయి అన్నమాట. సో మనం నీట్గా ఉంచాలి ఎప్పటికప్పుడు. సో చూ అటు చూడు, అటు చూడు, అటు చూడు. నా జుట్టు కరగడం కాదు, అటు చూడు. ఏయ్ ఏయ్, పేక్కో పేక్కో పేక్కమ్మ, నువ్వు అలా పేయకూడదు, గోర్లతో పేక్కో. చూసారు కదండి రైని అయితే, రైనీకి అయితే గ్రూమింగ్ చేయడం ఎలా అనిపించిందండి? రెడీ అయిపోయినావు రైని, పెళ్లి కూతురులాగా రెడీ అయిపోయావే నీట్గా. ఎవరు నువ్వేనా? నువ్వేనా అక్కడ కనిపించేది? నువ్వేనా? చూడు, డైలీ ఇలా నీట్గా ఉంటావా, ఎప్పటికప్పుడు బురదలో ఆడుకుంటుంటావా? ఎంత నీట్గా చేసినా కానీ కొంచెంసేపట్లో బురదలోకి వెళ్ళి ఖరాబ్ చేసుకుంటుంది. అసలు ఫుల్గా ఆడుకునే టైప్ అనమాట. డీసెంట్గా అసలు ఉండదు, సైలెంట్గా అసలు ఉండదు, ఫుల్గా ఆడుకుంటుంది. ఇప్పటికే వదిలే నన్ను ఆడుకుంటా పోయి అంటుంది. ఇంకో చూసినారు కదండి, తప్పించుకుంటుంది. అమ్మో అరిచేస్తుంది, వదిలి ఎంత చేపని పట్టుకుంటావు, ఎంత చేపని ఎత్తుకుంటావు అని. నేనైతే శుభ్రం చేయడం, గ్రూమింగ్ చేయించడం ఇదంతా ఎలా అనిపించింది ప్రాసెస్. సో దీనికి 4 months దాటిపోయాయి అనమాట. స్నానం కూడా చేయించవచ్చు. సో స్నానం చేయించే తర్వాత చూపిస్తాను నేను ఎలా స్నానం చేయించేది ఏంటన్నది, ఇదేమి యూజ్ చేయాలి, దేనికి వచ్చేసి ఏంటన్నది కూడా చూపిస్తాను. దీనికి మళ్ళీ సపరేట్ వేరే ఉంటాయి అనమాట దీనికి సంబంధించి స్నానం చేయడానికి. ఈ మధ్యన అయితే వీడియోస్ అయితే సరిగ్గా అప్లోడ్ చేయలేదండి. ఈసారి అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియోస్ అయితే. నేను మరిచేస్తుంది, ఇంకా ఉంటాను. నెక్స్ట్ అరిచేస్తుంది, ఇంకా ఎంత చేపని ఎత్తుకుంటా, వదిలేసి నేను ఆడుకోవాలి పోయి నా బొమ్మలతో అన్నట్టుగా. ఇంకా నాకు కూడా ఇంకా చాలా టైం అయిపోయింది. సో దీని గ్రూమింగ్ చేయించడం ఇదంతా చాలా టైం అయింది ప్రాసెస్. ఇది ఎంత సేపు ఉండదు, త్వరగా కానిచ్చేసి త్వరగా ఆడుకోవడం స్టార్ట్ చేసిద్ది అనమాట. సరే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, మీ అద్విత్ రవి. బాయ్ బాయ్, బాయ్ బాయ్ చెప్పమ్మా రైని పాపలు. బాయ్ బాయ్, బాయ్ టు ఆల్.